మనందరికీ VLC ప్లేయర్ సుపరిచితమే. వీడియో స్ట్రీమింగ్ కి అందరికీ అందుబాటులో ఉన్న ప్లేయర్ ఇది. అయితే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా ప్లేయర్లలో ఒకటైన VLC ప్లేయర్ వెనుక ఉన్న కథ స్ఫూర్తిదాయకం. ఈ సాఫ్ట్వేర్ ను రూపొందించిన డెవలపర్లు కోట్లాది రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ ఇది ఉచితంగా అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు దీని సృష్టికర్త. VLC ప్రాజెక్ట్ 1996లో ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక ఎకోల్ సెంట్రాలే ప్యారిస్ ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాజెక్టుగా ప్రారంభమైంది. మొదట్లో దీన్ని కేవలం క్యాంపస్ నెట్వర్క్లో వీడియోలను స్ట్రీమింగ్ చేయడానికి ఉపయోగించేవారు. 2001లో దీన్ని GNU జనరల్ పబ్లిక్ లైసెన్స్ కింద విడుదల చేశారు. VLCని సృష్టించిన బృందం, ముఖ్యంగా ప్రాజెక్టును నడిపించిన జీన్ బాప్టిస్ట్ కెంఫు వంటి వారు ఈ సాఫ్ట్వేర్ను ప్రైవేట్ కంపెనీలకు అమ్మి లేదా సబ్స్క్రిప్షన్ మోడల్లో ఉంచి భారీగా లాభాలు ఆర్జించే అవకాశం స్పష్టంగా ఉండేది. మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది. అయితే VLC సృష్టికర్తలు సాఫ్ట్వేర్ను ఉచితంగా ఓపెన్ సోర్స్గా ఉంచాలనే సిద్ధాంతానికి కట్టుబడి కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్న దాన్ని వదిలేసుకున్నాడు. టెక్, మీడియా, సాఫ్ట్వేర్ రంగంలోని విశ్లేషకులు ఒకవేళ VLCని అమ్మి ఉంటే అది మిలియన్ల డాలర్లలో సులభంగా విలువ కట్టి ఉండేదని అంచనా వేస్తారు. కొంతమంది అంచనాల ప్రకారం దాని బ్రాండ్ విలువ, యూజర్ బ్రాంచ్, టెక్నాలజీ ఆధారంగా $100 మిలియన్ పైగా కూడా పలికే అవకాశం ఉండేదని భావిస్తున్నారు. సాఫ్ట్వేర్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఇది ప్రపంచంలోని ప్రతి కంప్యూటర్లో ఉచితంగా నడవాలి. మాకు డబ్బుతో సంబంధం లేదు అని ప్రాజెక్టుతో సంబంధం ఉన్న జీన్ బాప్టిస్ట్ కెంఫ్, ఇతర కీలక సభ్యులు గతంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. VLC ప్రాజెక్టును నిర్వహించే వీడియోల్యాండ్ సంస్థ అనేది లాభాపేక్ష లేని సంస్థ. వారు తమ సాఫ్ట్వేర్ను ఉచితంగా ఉంచడానికి ప్రధాన కారణాలు చూసుకుంటే పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడైనా ఎలాంటి పరిమితులు లేకుండా దీన్ని ఉపయోగించాలి. ఓపెన్ సోర్స్ లైసెన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లు కోడ్ను పరిశీలించడానికి, మెరుగుపరచడానికి, కొత్త ఫీచర్లను జోడించడానికి వీలు కలుగుతుంది. VLC ఎప్పటికీ ప్రకటనలు లేదా వినియోగదారుల డేటాను ట్రాక్ చేసే స్పైవేర్ను కలిగి ఉండకూడదని వారు కోరుకున్నారు. VLC ప్లేయర్ దాదాపు అన్ని ఫైల్ ఫార్మాట్లకు మద్దతు ఇవ్వడం, ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా అంటే విండోస్, మ్యాక్, లినక్స్, ఆండ్రాయిడ్, iOSలో పనిచేయగల సామర్థ్యం కారణంగా నేటికి కోట్లాది మంది వినియోగదారులు దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. జీన్ బాప్టిస్ట్ కెంఫ్, ఇతర కీలక సభ్యులు నిస్వార్థంగా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగానే VLC అనేది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన అత్యంత విజయవంతమైన ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. వీడియోల్యాండ్ సంస్థ విరాళాలు, చిన్నపాటి భాగస్వామ్యాల ద్వారా మాత్రమే తమ ఖర్చులను భరిస్తోంది.